ఆచి చికెన్ మసాలా. తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి అర్బన్ పరిధిలోని ఎయిర్ బైపాస్ రోడ్, అవిలాల, పాత అలిపిరి రోడ్, అలాగే మహతి ఆడిటోరియం ఎదురుగా గల పెట్రోల్ బంకుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ నిర్వహణ, ఇంధన నాణ్యత, కొలతలు సరిగ్గా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా పారదర్శకంగా జరగాలని సంబంధిత నిర్వాహకులకు ఆదేశించారు. ఇక ఇంధన సరఫరాలో నాణ్యత, కొలతల్లో ఎలాంటి లోపాలు, జాగ్రత్తలు తీసుకోవాలని, వినియోగదారుల హక్కులను కాపాడడం ప్రతి బంక్ యజమాని బాధ్యత అని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకులపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలు, మోసపూరిత విధానాలకు తావు లేకుండా క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లై, రెవెన్యూ సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ డీజిల్, పెట్రోల్ కొరత అనే ఒక సోషల్ మీడియాలో వస్తున్న వాటిపైన మనం ఫీల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఒక గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనకి ఇక్కడ ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. తిరుపతి డిస్ట్రిక్ట్లో మొత్తం మనకి పెట్రోల్ బంక్స్ రిటైల్ సంబంధించి 185 ఉన్నాయండి. అందులో బీపీసీఎల్ 48, హెచ్పిసిఎల్ 50, ఐఓసిఎల్ 68, నయారా 14, రిలయన్స్ 5, టోటల్గా 185 మనకి టోటల్ అవుట్లెట్స్ ఉన్నాయి రిటైల్కి సంబంధించి. స్టాక్ అవైలబిలిటీ చూసుకుంటే మనకి ఎవ్రీ మార్నింగ్ మనకి రిపోర్ట్ ఇస్తారు. ఈరోజు మార్నింగ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే మోటార్ స్పిరిట్ అంటే ఎంఎస్ అంటారు, పెట్రోల్ అంటారు దీన్ని. ఇది 1294 కిలో లీటర్స్ మనకు అందుబాటులో ఉంది జిల్లా మొత్తంగా. హై స్పీడ్ డీజిల్ హెచ్ఎస్డి దీనికి సంబంధించి మనకి 2102 కేఎల్ కిలో లీటర్స్ అనేది అందుబాటులో ఉంది. మేజర్ అవుట్లెట్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ అనేవి నార్మల్గా జరుగుతున్నాయి. ప్రతి దగ్గరకు ఇప్పుడు ఈరోజు కూడా నేను ఒక 5 పెట్రోల్ బంకులు చూసుకొని, ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ 5 పెట్రోల్ బంకులు చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ పెట్రోల్ బంకుల్లో నేను చూశాను, ఒక అతను కొంచెం అంటే కాసేపు ఆపితే ఆయనకి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఓపెన్ చేయించి మరి అక్కడ అంటే వాళ్ళకి ట్యాంకర్ వచ్చింది, ట్యాంకర్ నుంచి నింపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ట్యాంకర్లో ఉంది కిందను, కానీ ఆయన జనాలు అక్కడ వెయిటింగ్ ఉంటే నేను ఇమీడియట్గా వెళ్ళి చెప్పి వాళ్ళకి ఓపెన్ చేసి మరి వాళ్ళకి పెట్రోల్, డీజిల్ కొట్టించడం అనేది జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అని మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడ కూడా ప్రజలకు ప్యానిక్. కొంతమంది బాటిల్ పట్టుకొని వచ్చారు, చెప్పాం వెరీ క్లియర్గా, బాటిల్, టిన్నులు పట్టుకొని వస్తే ఆయిల్ ఇవ్వడం అనేది జరగదు. మోటార్ సైకిల్, ఆటోలు, పెట్రోల్ అందరికీ మనం 300 రూపాయలు, 500 రూపాయలు అంటే మరీ అబ్నార్మల్గా అడిగితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అది రెగ్యులరైజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా తిరుపతి జిల్లా తరపున యాజ్ ఎ జాయింట్ కలెక్టర్ గారి తరపున మీ అందరికీ కోరుకోవడం జరుగుతుందండి. ఈ డీజిల్, పెట్రోల్ కొరత అనే ఒక సోషల్ మీడియాలో వస్తున్న వాటిపైన మనం ఫీల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఒక గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము